హాయ్ అందరికీ. సో, మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం కదా! ఇన్ఫోసిస్‌లో మాస్ హైరింగ్ జరుగుతుందని. సో, మీరు ఆ వీడియో చూడకపోతే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అండ్ ఇది దాని కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2. సో, ఈ వీడియోలో మనం వచ్చేసరికి మనం సిలబస్ ఈ యొక్క కాంటెస్ట్‌కి, ఈ యొక్క డిఎస్ఏ కాంటెస్ట్‌కి సిలబస్ ఏంటి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో, మనం నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. సో, మనకొచ్చేసరికి రౌండ్ 1 ఉంటుంది. రౌండ్ 1 అనేది సర్టిఫికేషన్ రౌండ్ అనమాట. సో, రౌండ్ 1లో మనకి టోటల్ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉండవు. టైమ్ అలోకేటెడ్ 3 అవర్స్. కట్ ఆఫ్ 1.5 to 2 క్వశ్చన్స్. డిఫికల్టీ లెవెల్ మీడియం నుంచి హై వరకు హైలో ఉంటుంది అనమాట. ఇది రౌండ్ 1. అండ్ రౌండ్ 1 సెక్షన్ 1లో జావా ఆర్ పైథాన్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2లో సేమ్. సెక్షన్ 3లో డేటాబేసెస్ ఉంటాయి అన్నమాట. సెక్షన్ 3లో సో ఎంసీక్యూస్ అవి. సో ఇది రౌండ్ 1 అండ్ ఇది యాక్చువల్ సిలబస్. జావాలో ఏంటి, పైథాన్లో ఏంటి, డేటాబేస్లో ఏంటి. సో బేసిక్గా జావాలో ఇవన్నీ ప్రోగ్రామింగ్, పాలిమోర్ఫిజం, ఓప్స్, అరేస్ అండ్ స్ట్రింగ్స్, రికర్షన్ ఇవన్నీ. అండ్ పైథాన్లో సేమ్ ఆల్గరిథం, కంట్రోల్ స్ట్రక్చర్, కలెక్షన్ ఫంక్షన్, ఓప్స్ కాన్సెప్ట్ ఇవన్నీ. అండ్ ఇవి డేటాబేస్ క్వెరీ అండ్ జాయిన్, నార్మలైజేషన్, సబ్ క్వెరీ, ట్రాన్సాక్షన్స్, NoSQL డేటాబేస్ ఇవన్నీ. సో మీరు ఇక్కడ కింద చూస్తే టాప్ 100 finalists from round 1 will be invited to the grand finale and they will get an excellent opportunity for pre-placement at Infosys for the role of Power Programmer. సో ఇది కూడా వాళ్ళు చెప్పేదే. సో అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ రౌండ్ 2 అనేది గ్రాండ్ ఫైనల్ రౌండ్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి ఒక క్వశ్చనే ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. టోటల్ 48 అవర్స్ ఉంటుంది అనమాట. డిఫికల్టీ లెవెల్ చాలా హై ఉంటుంది క్వశ్చన్. సో మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు మినిమం ఈ ఈ టాపిక్స్ తెలిసి ఉండాలన్నమాట. ఒకటి హ్యాషింగ్ కాన్సెప్ట్, గేమ్ థియరీ, కొంచెం మ్యాథమెటికల్ కోడింగ్ ప్రాబ్లమ్స్. ఇవి వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ అనమాట. ఈ వీటికంటే ఇంకా అడ్వెంచర్ కాన్సెప్ట్స్ మనకు నేర్చుకున్న యాడ్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకు రౌండ్ 2లో ఒక క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఆ ఒక్క క్వశ్చన్కి 48 అవర్స్ టైం ఉంటుంది అనమాట. అండ్ డిఫికల్టీ లెవెల్ హై ఉంటుంది. సో మీరు ఇక్కడ కూడా కింద చూస్తే విన్నర్ విల్ బి రివార్డెడ్ విత్ ప్రైజ్ ఆఫ్ 2 lakhs. So first runner-up will also receive a prize of 1 lakh and second runner-up will receive 50,000. So and next ఇంటర్వ్యూ రౌండ్. సో ఇంటర్వ్యూ రౌండ్లో బేసిక్గా 2 రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి టెక్నికల్ రౌండ్, ఇంకోటి హెచ్ఆర్ రౌండ్. సో అందరికీ తెలిసింది ఇంకా టెక్నికల్ రౌండ్ అంటే మన టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. హెచ్ఆర్ రౌండ్ అంటే నార్మల్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ ఫిట్, ఇవన్నీ మా కంపెనీకి ఈ క్యాండిడేట్ కంపెనీకి ఫిట్ అవుతాడు అవ్వడా, ఇవన్నీ ఇంకా అదర్ క్వశ్చన్స్ అనమాట. టెక్నికల్ రౌండ్స్ అంటే ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో 2 రౌండ్స్ ఉంటాయి ఇంటర్వ్యూ రౌండ్స్లో. అండ్ అంతే ఈ వీడియోకి. సో ఇది ఇది మొత్తం సిలబస్, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా, ఇవన్నీ కూడా. అండ్ ఫర్దర్ వీడియోస్కి అండ్ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ.